ఇంత బృహత్తరమైనటువంటి ఒక పనిలో మనము పూనుకుంటూ గురుతరమైనటువంటి బాధ్యత తీసుకోబోతున్నాము అని మనందరికీ తెలుసు కాబట్టి ఈ వాక్ ఈ వాక్ వాక్కు కాదు వాక్, ఓకే, డబ్ల్యూఏఎల్కే వాక్ అంటే ఈ ప్రయాణము ప్రారంభించడం అనేటటువంటిది చాలా మంచి అడుగుతోటి, తొలి అడుగు చాలా మంచి అడుగేసి మనం ప్రారంభించాలి. పాడేటప్పుడు వాయించేటప్పుడు ద ఫస్ట్ నోట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తొలి మెట్టు, తొలి అడుగు చాలా ఇంపార్టెంట్. ఒక దినం ప్రారంభం అవగానే కళ్ళు నలుపుకుంటే ఇట్లా ఇట్లా లేచి ఇలా దుప్పటి ముసుగులో నుంచే తెలుసా, అంటే అంత ఎరగబడిపోయే సమాచారాలు ఏమొచ్చేస్తాయి. స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి బట్టలు వేసుకొని అప్పుడు కూర్చొని ఏంటి నిన్నటి రాత్రి నుంచి ఎవడెవడు పడిపోయాడు అవన్నీ చూసుకొని ఓహో ఈరోజు కార్యక్రమం ఇది అని ప్రారంభించవచ్చు. అంత పగలబడిపోయేది ఏమి ఉండదు అక్కడ. ఫస్ట్ నోట్ ఎక్కడ స్టార్ట్ చేస్తాం అక్కడ స్టార్ట్ చేస్తాం. అందుకని లాస్ట్ నోట్ కూడా ఎక్కడ ఎండ్ అవుద్ది. తొలి మెట్టు చాలా ఇంపార్టెంట్. సృష్టిలో పక్షుల్ని చూడండి, చిన్నప్పుడు మా అమ్మలు మా నాన్నలు మాకు అవే నేర్పారు. పొద్దునే లేచి పక్షుల కిలకిల రావాలు చూపించి అవి ప్రభువును స్తుతిస్తున్నాయి తెలుసా అని నేర్పారు. నువ్వు లేవకముందే అవి లేచి కీచ్ కీచ్ కిచకిచ కిచకిచ అనుకుంటా ఏం చేస్తున్నాయి అనుకుంటున్నారు, ఊపిరిచ్చినటువంటి ఆ రెక్కలు ఇచ్చినటువంటి వేకువనిచ్చినటువంటి ప్రభువును స్తుతిస్తున్నాయి అని వాళ్ళు నేర్పితే నేను అవి కథలు అనుకున్నాను, కానీ వాక్యంలో ఉంది అది. సృష్టి అంతా కూడా పొద్దునే లేచి అలా ముడుచుకున్నటువంటి ఒక మొగ్గ సూర్యోదయం ఇట్లా అవ్వగానే ప్రభువానికి స్తోత్రం అంటుంది. ఇట్లా తెలుసా, అంటే నీ సూర్యుని కాంతి నా మీద ప్రకాశింపజేసి నన్ను వికసింపజేసావని ఇలా రంగురంగు అంటే ఇన్ దేర్ ఓన్ స్టైల్ దే బిగిన్ టు ప్రైజ్ ద లార్డ్. మనం ఇలా మొదలు పెడతాం, లేదా ఆ దుప్పటి ఇంకా తీయకుండా మమ్మే లైట్ ఎందుకు వేసావు ఇలా మొదలు పెడతాం. మగవాళ్ళు అయితే కాఫీ కాఫీ దాక్కుండా నాకు పడక మీద లేగనని తెలుసు కదా నువ్వు పనికి మళ్ళీ మొహందని ఇలా మొదలు పెడతాం. వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ నోట్? వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ నోట్? నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అప్పట్లో మీకు ఎవరికైనా గుర్తుందా, ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్ ఉండి దాంట్లో 2 రింగులు ఉండి దానికి ఒక రీల్ ఉండి ఇట్లా తెలుసా మీకు? అది చిన్న ప్లాస్టిక్ ముక్క, క్యాసెట్, 60 మినిట్స్ 90 మినిట్స్ క్యాసెట్లు ఉంటాయి కదా. నాకు ఇష్టమైనటువంటి వేకువ పాట ఒకటి రివైండ్ చేసుకొని ఇలా పెట్టుకొని నిద్రలోంచి లేస్తానే ఇట్లా డింగ్మని ఇట్లా నొక్కి ఆ పాట వింటూ లేవాలి. అది పెళ్ళైన తర్వాత నా భార్యకి నేర్పించాను. నా భార్యకి అప్పుడు క్యాసెట్లు కాదు, అప్పుడు ఏంటంటే సీడీ ప్లేయర్లు. అప్పుడు సీడీ ప్లేయర్లు తెలుసా మీకు? సర్కిల్లో ప్లాస్టిక్ బిల్లలు ఉండేవి. ఇప్పుడంటే అన్నీ ఇవేవో వచ్చినాయి, ఆ చిప్పులు అవన్నీ లేవు. సీడీ ప్లేయర్, ఆ సీడీ ప్లేయర్లో ఇట్లా పెట్టి నంబర్లు వస్తాయి అనమాట, డిజిటల్ నంబర్లు వస్తాయి, అది ఆన్ చేసి పెట్టుకోవాలి. ఆ పాట అలా నడుస్తూ ఉండగా నెమ్మదిగా వినుకుంటూ ఆ పాటలు వినుకుంటూ ఇలా అందరు లేస్తూ ఉంటారు. పిల్లలు వీళ్ళంతా ఇట్లా లేస్తా అంటే ఏ మూడ్లో లేస్తారు? ఆ వర్షిపింగ్ మూడ్లో లేస్తారు. నెమ్మదిగా డిస్టర్బ్ అవుతారు. డిస్టర్బ్ అయ్యి ఆ వర్షిప్తో డిస్టర్బ్ అయ్యి మెల్లగా లేచి ఈలోపు కార్యకలాపాలు చేసుకుంటారు. సో వై ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ స్టార్టింగ్ నోట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్టార్టింగ్ నోట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక గురుతరమైనటువంటి బాధ్యతను ఎత్తుకొని ఒక బృహత్తర కార్యంలో మనం ముందుకు వెళ్తున్నాం కదా, మనము కరెక్ట్గా స్టార్ట్ చేద్దాం. ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే మన నడక న్యూనెస్, నూతన జీవంతో కూడినటువంటి నడకలాగా మనది ప్రారంభం అవ్వాలి. న్యూనెస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము పూర్తిగా రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఉంటాం.
సో ఈ రోమాపత్రిక 6వ అధ్యాయం యొక్క సారాంశం మొత్తాన్ని ఒక్క ముక్కలో చెప్పాలి అనంటే ఏంటి అనంటే, మన పాత ప్రాచీన బ్రతుకు వదిలేసి, మన పాత ప్రాచీన బ్రతుకు వదిలేసి క్రీస్తు యేసునందు ఉంటే మనము న్యూనెస్లో నడుస్తాం. ఇది 6వ అధ్యాయం యొక్క సారాంశం. అయితే ఈ 6వ అధ్యాయం యొక్క సారాంశాన్ని నేర్పిస్తూ ఎక్కడ మొదలుపెట్టాడో తెలుసా? ఈ స్టేట్మెంట్ చాలా జాగ్రత్త వినండి. క్రీస్తు యేసునందు గనక మనం ఉంటే, క్రీస్తు యేసునందు గనక మనం ఉంటే ఫస్ట్ మన ఐడెంటిటీ ఎక్కడొస్తుందంటే ఆయన మరణములో పాలు పంపులు పొందుతామంట. అంటే బికాస్ వీఆర్ ఆల్ ఇన్ క్రైస్ట్, ద వెరీ ఫస్ట్ స్టెప్ అండ్ ద వెరీ ఫస్ట్ ఐడెంటిటీ ఈజ్ వీఆర్ డెడ్. ఓకే, ఇస్ దట్ ఓకే? అందరు చెప్దాం ఒకసారి, ఐ యామ్ డెడ్. ఒకసారి 31st నైట్కి ఒక చర్చ్లో మాట్లాడడానికి వెళితే అక్కడ స్కిట్ వేస్తున్నారు పిల్లలందరూ కలిసి ఇట్లా విమానం రెక్కల్లాగేసుకొని ఇట్లా విమానం వచ్చి ఇట్లా ల్యాండ్ అయిందనమాట. ల్యాండ్ అయితే కమాన్ అని ఒక ఎయిర్ హోస్టెస్ వచ్చి పిలుస్తుంది, అందరూ ఎక్కండి అని. అందరూ బ్యాగ్లు వేసుకొని బయలుదేరారు. ఆ బ్యాగ్ మీద ఏముందంటే 2025 అని రాస్తుంది అనమాట. సో ఎయిర్ హోస్టెస్ నిలబడి అంటుంది, నో దిస్ ఏరోప్లేన్ ఈజ్ 2026, లీవ్ అవుట్ యువర్ బ్యాగేజెస్ అంటుంది అన్నమాట. వాళ్ళందరూ ఈ 2025 తీసేసి 2026లోకి ఎంటర్ అవుతున్నారు. చిన్న సింపుల్ స్కిట్ అది, కానీ ఇట్ గాట్ అ వెరీ బిగ్ మెసేజ్. ఇఫ్ యూ వాంట్ టు బిగిన్ యువర్ జర్నీ, యూ హ్యావ్ టు లీవ్ యువర్ బ్యాగేజ్. కొంచెం అరగ్రామేనండి అని అంటే ఆపేసి వెనక్కి వెళ్ళి అంటాడు. విమానం ఎక్కేటప్పుడు 15 కేజీలు అంటే 15 కేజీలే, 16వ కేజీకి పర్మిషన్ లేదు, గో బ్యాక్, టైం అయిపోతుంది, తీసేయి. ఏం చెయ్యాలండి? బయటకుది, ఆ చొక్కా తీసి బయటపడే. కాదు మరి ఇది ఇంట్లో ఇచ్చేస్తాను, కుదరదు, అక్కడ పడేసిపోవాలంతే. అంటే బ్యాగేజ్ ఎంటీ చేస్తే కానీ కొత్తది స్టార్ట్ చేయలేం. ఇప్పుడు కొత్త ప్రయాణం మొదలు పెట్టాలి అని అంటే మొదటి మెట్టు మనకి ఎక్కడ మొదలైంది అని అంటే చావుతో మొదలైంది. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ డెడ్. డెడ్ టు వాట్? డెడ్ టు సిన్. అండ్ అలైవ్ ఫర్ న్యూ లైఫ్, అలైవ్ ఫర్ ఇటర్నల్ లైఫ్. పాపము విషయమై చనిపోయి నూతన జీవము గలవారమై ఉండుటకు మనము మరలా బ్రతికింపబడ్డాం. అంటే క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మనము ఏమయ్యామనంటే పాప ప్రాచీన స్వభావం విషయంలో చనిపోయి నూతన జీవము గలవారమై ఉండుటకు మనము తిరిగి జన్మింపబడ్డాం. అంటే ఈ నూతన జీవము గలవారమై ఎందుకు మనము తిరిగి జన్మింపబడ్డాము అనంటే ఈ నూతన జీవాన్ని జీవించడానికి. అంటే నువ్వు అలా ఉండేవాడివి, నీవు చచ్చిపోయావు, ఇప్పుడు నీవు కొత్తగా జన్మించావు. ఎందుకు అనంటే ఈ కొత్త జీవితాన్ని జీవించడానికి. కాబట్టి చచ్చిన తర్వాత మళ్ళా పాతది ఎత్తుకురావడానికి వీల్లేదన్నమాట. అంతటి మార్పు మన లోపల కలిగింది క్రీస్తు యేసునందుంటే. వీఆర్ డెడ్ ఫర్ వాట్? డెడ్ ఫర్ ద ఓల్డ్ థింగ్స్, ఓల్డ్ నేచర్. పాత నిబంధనలో ఇశ్రాయేలు జీవితం మనకు ఒక అనాలజీ, అవి మనకు దృష్టాంతములు. దేవుడు వారిని ఎరుగని మార్గంలో నడిపించాడు. ఎందుకో తెలుసా? మళ్ళీ వెనక్కి పోతారేమో అని. ఇట్లా అడుగు వెనకాల అడుగు వేసుకుంటూ కుప్పలాగా నడిపించాడు వాళ్ళని. ఎందుకంటే దారి వాళ్ళకి తెలియకూడదని.
ఒక మంచి పాట మన మన భారతదేశీయుడే పాడింది. అంటే నార్త్ ఈస్ట్ ఆయన రాసినటువంటి సాంగ్. తెలుగులో కూడా ఉంటుంది మనకి అది. ఏంటి? నా వెనక లోకం, నా ముందు సిలువ, నో టర్నింగ్ బ్యాక్. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్. వాట్ ఈస్ బిహైండ్ యూ? ద వరల్డ్. వాట్ ఈస్ బిహైండ్ యూ? ద ఓల్డ్. వాట్ ఈస్ బిహైండ్ యూ? పాత ప్రాచీన పాప. మిమ్మల్ని ఎవరైనా వచ్చి, అరే ఇప్పుడు పెద్ద కబుర్లు చెప్తున్నావు కానీ నువ్వు 1947 బతికేంట్రా? యా, ఐ నో బట్ ఐ డోంట్ వాంట్ టు టర్న్ బ్యాక్ బికాస్ ఐ వాంట్ టు ప్రెస్ ఫార్వర్డ్. ముందున్న వాటికై వేగిర పడుతున్నాను కాబట్టి వెనక ఉన్న వాటిని ఏం చేయాలి? మరచి. నాకు తెలుసు, యూ డోంట్ హ్యావ్ టు రిమైండ్ మీ, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్. ఒకవేళ నేను వెనక్కి వెళ్ళాలనుకుంటే కదా వారిని జ్ఞాపకం చేసుకోవాలి. నో, ముందున్న వాటికై వేగిర పడుచున్నాను, వెనక ఉన్న వాటిని ఆలోచించే టైం నా దగ్గర లేదు బ్రో, సారీ. ఒకవేళ నీకు అవన్నీ గుర్తుంటే పుస్తకాలు రాసుకొని నీ దగ్గర పెట్టుకో, నాకు అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ దాట్. వాట్ ఎవర్ ఇస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, లీవ్ ఇట్. అండ్ మీరు ఎవరైనా ప్రేమించాలనుకుంటే, అంటే ప్రేమించాలంటే ప్రేమలో పడాలనుకుంటే అది కాదు నేను అనేది. ఎవరైనా ఒక మనిషిని ప్రేమించాలనుకుంటే నువ్వు 1947లో అనకండి. నో, యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఎంత ఆహ్లాదకరంగా ప్రేమించగలరో తెలుసా? రికార్డ్స్ అన్నీ పెట్టుకొని నేను నిన్ను ప్రేమిస్తాను కానీ 1947 ఆగస్టు 14వ తేదీ రాత్రి నువ్వేం చేసావు? ఇది వర్కౌట్ అవ్వదమ్మా, ఇది వర్కౌట్ అవ్వదు. ఆ బుక్స్ అన్నీ అక్కడ వదిలేసి ఈరోజు కొత్తగా చూడు. ఎంత మంచిగా కనబడతారు, ఎంత అందంగా కనబడతారు. ఇక పచ్చ కెమెరాలుగా ఈ కలర్డ్ ఐ పెట్టుకొని చూస్తూ ఉంటే ఎప్పటికీ ఒక వ్యక్తిని మనం ప్రేమించలేము తెలుసా? ఇంపాసిబుల్. అందుకనే వాక్యం ఎప్పుడు కూడా నేడు అనే రోజు గురించి మాట్లాడుతుంది. ప్రేమ అనేటటువంటి డిస్క్రిప్షన్లో వన్ ఆఫ్ ద డెఫినేషన్ ఏంటి? ప్రేమ అన్నింటినీ నమ్మును. లవ్ ట్రస్ట్ ఎవ్రీథింగ్. నమ్మును. మనము నేను నిన్ను నమ్మనురా, ఎందుకు? పాత పుస్తకంది అన్నాను. అది నువ్వేం చేయంటే ఈరోజు చూడు. ఎందుకంటే ఫెయిత్ స్పీక్స్ అబౌట్ టుడే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాకింగ్ ఇన్ న్యూనెస్ ఆఫ్ లైఫ్. నూతన జీవము కలిగిన వారమై నడుచుకుందాము. ఈ 6వ అధ్యాయంలో అందరికీ ఆఖరి వచనం తెలుసు కదా, ప్రతి క్రైస్తవుడు కూడా ఆఖరి వచనం రోమా 3:23, రోమా 6:23. చెప్పండి ఏంటో? రోమా 6:23 ఏంటయ్యా? ఏలయనగా అది అందరికీ తెలుసు. కానీ ఆ 23వ వచనం ఎందుకు రాశాడు అనేది రోమా 6వ అధ్యాయం మొత్తం చూడాలి. ఎక్కడ మొదలు పెట్టాడు? మీరు పాపంలో ఉండేవారు, కానీ క్రీస్తు యేసునందు ఉన్న తర్వాత మీరు చచ్చిపోయారు. దాని విషయంలో ఎందుకో తెలుసా? పాపం వలన వచ్చు జీతము మరణం. అయితే అనే మాట బైబిల్లో చాలా పవర్ఫుల్. కానీ అనే మాట మిమ్మల్ని కూని చేస్తుంది. అయినను అనకండి ఎప్పుడు జీవితంలో, అయితే అనాలి. దేవుడు ఉన్నాడులే కానీ అనకండి, ఇంక అవ్వదు, పని అవ్వదు. నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి, అయినను ఇదిగో మీకు లోకంలో శ్రమ, అయినను ఏం చేయాలంట? ధైర్యం తెచ్చుకోండి. అయినను అనేవాడు క్రైస్తవుడు. అయినను కానీ అనకండే. ఈ కానీ అనేది మన మాట కాదు, అది అపశకునం, అది అమంగళం.
అది మనం వాడకూడదు. వస్తున్నామండి కానీ, చేస్తున్నామండి కానీ, ఇదే అని కానీ, ఈ పద్దాకి కానీలోనే ఉంటారు మనోళ్ళు. కూరంతా వండానండి కానీ, ఉప్పేయడం మర్చిపోయాను. ఉప్పు ఎక్కువైపోయింది. కూరలో ఉప్పు ఎక్కువైపోయింది. అయినను 4 బంగాళదుంపలు ఉడకబెట్టి దాంట్లో ఏశాను. అయిపోయింది. ప్రాబ్లమ్ సాల్వ్డ్. అయినను విల్ గివ్ యూ ద సొల్యూషన్స్. కానీ విల్ కూనీ యూ. చెప్పానుగా, చంపేస్తాను మిమ్మల్ని. న్యూనెస్. ఏమంటాడు? పాపం వల్ల వచ్చు జీతం మరణం. అందుకనే యు ఆర్ డెడ్. నౌ యు ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వలన దేవుని కృపావరం ఏంటి? ఏం వరం ఇది? కృపావరం. ఆ కృపావరం అంటే తెలుసు మీకు? అదే మా పక్కింట్లో ఉంటాడు. ఆ కృపావరం గురించి నేను మాట్లాడట్లేదు. కృపావరం అంటే ఏంటంటే కృపతోటి ఇచ్చే వరం. కృపతో ఇచ్చే వరం అంటే ఏంటంటే నీకేం యోగ్యతలు లేవు నాయనా, నీకేం అర్హతలు లేవు. అంటే మా అమ్మ ప్రార్థన వలన దేవుడు నాకు ఈ వరం ఇచ్చాడు, అంత లేదు నీకు. ఏం లేదు అసలు నీకు. నువ్వు వరం ఇవా అని అడిగే అంత అర్హత కూడా నీకు లేదు. మరి ఎందుకు ఇచ్చాడు? కృపతోటి, అంతే. ఏదో నీ మొహం చూసి అలా పడేసాడు అంతే. అర్థమైందా? దానికి కృప అంటారనమాట. కృప. ఎందుకు ఆ కృప గురించి మాట్లాడుతున్నాను నేను చెప్తాను. కృప మనల్ని ఛాలెంజ్ చేస్తుంది. ఏం చేస్తుందండి? కృప మనల్ని ఛాలెంజ్ చేస్తుంది. ఏమని? మరి ఆ కృప చూపించినోడికి ఆయన కొరకు నువ్వు జీవించాలబ్బా అని ఛాలెంజ్ చేస్తుంది. అర్థమైందా మీకు? నా పాయింట్ అర్థమైందా? కృప మనల్ని ఏమని ఛాలెంజ్ చేస్తుందంటే, మరి ఇంత కృప చూపించాడు కదా, ఆ కృప చూపించిన ఆయన కోసం నువ్వు బతకాలి మరి అంటదనమాట. సర్లే, నాలాటి ఒక వీధి కుక్కకి నిత్య జీవం ఇచ్చిన ఆయన కోసం బతకపోతే ఇంకేం జీవితం అని నేను బతకాలి. అంతేగాని నేను ఆయన కోసం బతకపోతే దేవుడు కొడతాడు, దేవుడు నన్ను ఎగ్జామ్లో ఫెయిల్ చేస్తాడు, దేవుడు నన్ను అప్పుల్లోంచి బయటికి లాగడు, నాకు అనారోగ్యంతో నన్ను మొత్తుతాడు, ఎందుకు కాదు. అందుకని బైబిల్ ఏమంటుంది తెలుసా? ఇట్ ఈస్ హిస్ లవ్, ఇట్ ఈస్ హిస్ గుడ్నెస్ దట్ బ్రింగెత్ రిపెంటెన్స్, నాట్ హిస్ వ్రాత్. ఈనాడే మారు మనసు పొందు 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 అంటే రాకు మారు మనసు. బైబిల్ మారు మనసు అది కాదు. దేవుని మంచితనము. ఆ మంచితనం అనే చోట, గుడ్నెస్ అనే దగ్గర మర్సీ అనే మాట ఉంది. హిస్ గ్రేస్, హిస్ లవింగ్ కైండ్నెస్ అనే మాట ఉంది. దేవుని మంచితనము మారు మనసు కలిగిస్తుందంట. సో మనం ఎవరన్నా మారాలి అని కోరితే మనం ఏం చేయాలి? చెప్పండి. మనం ఎవరైనా మారాలంటే మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ఆడు మారేదో ఒక మడతేసి పాకంలో ముంచి అవధి. ఇది ఏం చేయాలి చెప్పండి? మారు మనసు పొందాలంటే, ఎవడన్నా మారాలని కోరితే మనం వాడితోటి మంచిగా ఉండాలి. ఆ ప్రేమకి వాళ్ళు టచ్ అయిపోయి, ఇంత ప్రేమిస్తున్నాడు నన్ను, ఇంత మంచిగా ఉంటున్నాడు, నేను ఇన్ని ఎదవేల వేషాలు వేసినా నన్ను ఎంత ఓర్చుకుంటున్నాడు, ఇంకెంతకాలం ఏడిపిద్దాం, వద్దు, నేను కుదురుగుండాలి. ఆ మార్పు ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా? నువ్వు బెదిరించి, కొట్టి, చితక్కొట్టి, తలకాయ కింద కాళ్ళకి మీదకేసి కట్టేసి, పొయ్యిలో పెట్టేసి, కళ్ళలో కారం పెట్టేసి, ఇదేం మారు మనసు రాదు. దాంట్లో ఇంకా తిరుగుబాటు వస్తుంది. నాకు కళ్ళల్లో మిరపకాయ పెడతావా, చూస్తాను, ఒక రోజున నా రోజు వస్తుంది, ప్రతి కుక్కకు రోజు ఉంటుంది, ఆ రోజు నిన్ను చూడు నేను ఏం చేస్తాను. మీరు ఎవరైతే మారు మనసు పొందాలనుకుంటారో వాళ్ళు కొంచెం ప్రేమ ఇవ్వండి. ఇలాగా మా అమ్మ కొడుతుంది అనడం కంటే కూడా, వద్దురా మా అమ్మ హర్ట్ అవుతుంది, నేను చేయలేను ఆ పని, చాలా కష్టం తెలుసా అది. కొడితే పెనాల్టీ వేస్తే కట్టేద్దాంలే అనుకుంటాం అనమాట. కానీ వద్దు, ఐ డోంట్ వాంట్ టు ఫెయిల్ మై పేరెంట్స్, ఐ డోంట్ వాంట్ టు హర్ట్ మై పేరెంట్స్. వాళ్ళు ఎంతో ప్రేమించి మా కోసం ఇది చేస్తున్నారు. నో, ఐ డోంట్ వాంట్ టు ఫెయిల్ దెమ్. ఇది చాలా పవర్ఫుల్.
మోర్ దాన్ యువర్ wrath యువర్ లవ్ ఈజ్ పవర్ఫుల్. మీ యొక్క కోపం కంటే మీ ప్రేమ, బైబిల్ ఏమంది? ప్రేమ బలీయమైనదంట. ఇట్లా పలుపుతాడు కట్టి గొడ్డును లాక్కొచ్చినట్టు ఇట్లా లాక్కొచ్చేస్తుంది మనిషిని. ఎలా వెళ్ళిపోతున్నారు అంటే ఏంటో అలా వెళ్ళిపోతున్నాను నేను. అలా ప్రేమ బలీయమైనది. దేంతో లాగాలి మనం? దేంతో లాగాలి? ప్రేమతోటి. ఘోర పాపంలో ఉన్నటువంటి మానవుల్ని దేవుడు దేంతో లాగాడు? చాచిన హస్తాలతో. దేవుడు లోకమును ఎంతో వాస్తవానికి ఏం రావాలి? ఏం రావాలి? వేల వేల సంవత్సరాల నుంచి చెప్తుంటే ఈ పనికి మాలిన ఎదవలు వినట్లేదు. కానీ మిఖాయేలు కత్తితీరా, గాబ్రియేలు ఎల్లో ప్రకటన చేసి వచ్చాయి, ఒక్కొక్కరిని ఊడ్చిపెట్టేస్తాను అంటే ఎంతసేపు? ఊడ్చిపెట్టేస్తే ఏమవుద్ది? నా కసి తీరుతుంది, నా అహం సాటిస్ఫై అవుతుంది, నా ఈగో బాగా వర్కౌట్ అయ్యి లేకపోతే దెబ్బకి నడుమే రగ్గొట్టేసాను. ఏమైంది? ఏదో తీరింది నీకు, ఏదో సాటిస్ఫై అయింది. తర్వాత తర్వాత మరి తర్వాత ఏముంది? నువ్వు లేవు, వాడు లేడు, మీ మధ్యలో రిలేషన్షిప్ లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు, ఏమీ లేదు. విత్ యువర్ ఆల్ ఈగో అండ్ యాటిట్యూడ్ అండ్ యారగెన్స్ యు లాస్ట్ దట్ పర్సన్. చంపేసి, నరికేసి, నాశనం చేసేసి పోగొట్టేసుకుందాం అనుకోలేదు దేవుడు. చేర్చుకుందాం, కాపాడుకుందాం. కాపాడుకోవాలి, చేర్చుకోవాలంటే దేవుడు చేసింది ఏంటి? ప్రేమించెను. రండ్రా రండ్రా రండ్రా. ఎంతసేపు అండి ఇలా డిలీట్ కొట్టడం? ఎంతసేపు? ఆల్ట్ డిలీట్ కొట్టడం ఎంతసేపు? వెరీ సింపుల్. రెస్టోరేషన్. మీ పెన్ డ్రైవ్లోనో హార్డ్ డిస్క్లోనో ఫైల్స్ మిస్ అయిపోయినాయి, రెస్టోరేషన్కి ఇవ్వండి. మీ సిస్టమ్ కంటే ఎక్కువ రేట్ అడుగుతాడు దాన్ని డేటా రెస్టోర్ చేయడానికి. తెలుసా? 10,000 ఇమ్మంటాడు. ఆ 25,000 కొత్త కంప్యూటర్ వస్తుంది. నీ డేటా వస్తుందా? రాదు. నేను డేటా రికవర్ చేస్తాను. రికవరీ ఈజ్ వెరీ 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 కాస్ట్లీ, వెరీ కాస్ట్లీ. అయితే వీ హ్యావ్ అ పవర్ఫుల్ టూల్. లవ్ కెన్ రికవర్ ఎనీథింగ్. ప్రేమ సమస్త గాయాలని కట్టేస్తుందంట. హల్లెలూయా. హే, ఆర్ యూ హ్యాపీ దిస్ మార్నింగ్? యు ఓకే విత్ మీ? సో న్యూనెస్ ఆఫ్ వాక్, newness of life. We are walking in the newness of life because we are dead to sin and newness. So grace మనల్ని ఛాలెంజ్ చేయడమే కాదు, it empowers holy living rather than excusing sin. అంటే పాపంలో జీవించక్కర్లేదు ఇక మనం అంటూ, మరి నిన్ను ప్రేమించిన ఆయన పరిశుద్ధుడు కదా, ఆ పరిశుద్ధతలో జీవించడం ఎలాగో కూడా నేర్పిస్తుంది కృప. తీతు పత్రికలో ఆ మాట చాలా స్పష్టంగా రాయబడింది. ఈ లోకములో సద్భక్తితో ఎలా జీవించాలో కృప మనకు బోధిస్తుంది. అందుకని నేను కృప గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడుతూ వచ్చాను. సో వాట్ ఎవర్, రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మనం ఎక్కువ డ్వెల్ చేద్దాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగూ మనము కూడా ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ముగింపు మాటలా చదివాను నేను, మధ్యలో చదవలేదు. ఎందుకు మనం చనిపోయి పాతిపెట్టబడ్డాము అనంటే, నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. నూతన జీవం పొందుటకు మాత్రం కాదు, పొందిన వారమై అంటే వీ నీడ్ టు రికన్ దట్ న్యూ లైఫ్. అంటే మనల్ని మనము ఎంచుకోవాలి. నేను నూతన జీవం పొందిన వాడను
అని ఎంచుకొని ఎరిగిన వాడై ఆ నూతన జీవము కలిగిన వారమై నడుచుకొనున్నట్లు అంట. ఇక్కడ ఒక 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 పిక్చర్, ఒక ఇలస్ట్రేషన్ తీసుకొస్తున్నాడు. ఏంటి? బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నాడు. బాప్తిస్మములో ఏం జరిగింది అనేది మాట్లాడుతూ, క్రీస్తు యేసులోనికి మనం ఏమనుకుంటామంటే నీళ్లలోనికి బాప్తిసం పొందాం అనుకుంటాం. మనం కాదు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందాం. బాప్తిస్మం పొందడం అని అంటే ఏంటంటే చేర్చబడడం. అంటే మనము ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన రోజున మనం ఏమయ్యాము? క్రీస్తు యేసులోనికి చేర్చబడ్డాం. క్రీస్తు యేసులోనికి చేర్చబడిన మనము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరగరా? అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నాడు. మీరు ఎందుకు మళ్ళా పాపం వైపు వెళ్తున్నారు? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెను. అంటే మీరు ఆయనలో గనక చనిపోయినట్లయితే ఆయన ద్వారా మీరు లేపబడతారు. ఇప్పుడు ఆయనలో చనిపోయి పాతిపెట్టబడినటువంటి మీరు, మీ లోపల నూతన జీవం వచ్చింది కాబట్టి ఆ నూతన జీవము కలిగిన వారై జీవించండి. వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. నూతన జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనల్ని మనం ఎలా చూసుకోవాలంటే, ఐ గాట్ అ న్యూ లైఫ్. కాబట్టి ఇప్పుడు నేను దేంట్లో జీవించాలి? ఆ న్యూనెస్ ఆఫ్ లైఫ్లో జీవించాలి. నాకు నూతన జీవము నేను కలిగి ఉన్నాను కాబట్టి ఆ నూతన జీవములో నేను నడుచుకోవాలి. ఐ షుడ్ వాక్ ఇన్ అ న్యూ వే, ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. 5వ వచనం చూడండి. 5వ వచనం నుంచి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో మనం ఏమయ్యాం? వీఆర్ యునైటెడ్. ఆయనతో ఐక్యము గలవారం. ఇందాకేమంటున్నాడు? వీఆర్ బ్యాప్టైజ్డ్ ఇంటూ క్రైస్ట్. అంటే వీఆర్ బ్యాప్టైజ్డ్ ఇంటూ హిస్ డెత్. మనము క్రీస్తులోనికి చేర్చబడ్డాము అనంటే క్రీస్తు మరణంలోనికి చేర్చబడ్డాము అంటున్నాడు. మరణానికి ఆపోజిట్ ఏంటి? మనం మరణించాం కాబట్టి ఇప్పుడు ఏమైంది? జీవం వచ్చింది. మరి ఏం చచ్చిపోయింది? పాతది చచ్చిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? కొత్తది వచ్చింది. ఏ జీవం ఇది? కొత్త జీవం ఇది. పాత జీవం పోయింది, కొత్త జీవం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 5వ వచనంలో ఏమంటున్నాడు? సాదృశ్యము. ఆయన మరణం యొక్క సాదృశ్యం గలవారా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయనతో ఐక్యమైన ఎడల. ఐక్యం కేవలం చనిపోయి నూతన జీవం మాత్రమే పొందలేదు. ఆయనతో ఐక్యమైన ఎడల ఏమంటున్నాడు? ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యమైన. అంటే ఆయనతో చనిపోయాం కాబట్టి ఆయన లేచినట్టే మనం లేపబడిన మనము నూతన జీవంతో లేపబడ్డాము. కాబట్టి నూతన జీవము కలిగిన వారమై నడుచుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. సో దేవునికి మహిమ కలిగే జీవితం జీవించడం అంటే ఏంటి? ఏ లైఫ్ అయితే మనం పొందామో ఆ లైఫ్ని కంటిన్యూ చేయడం. ఏ లైఫ్నైతే మనం పొందాము అంటే నూతన జీవాన్ని పొందాం. ఎందుకు అనంటే ఆ నూతన జీవము కలిగిన వారమై జీవించడానికి. అలా జీవిస్తే క్రీస్తు చేసినటువంటి పనికి సంపూర్ణత ఉంటుంది. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఏం మాట్లాడుతున్నాడు? చనిపోయారు, లేపబడ్డారు, జీవము పొందారు, జీవించాలి. ఆయనతో మీరు ఐక్యపరచబడ్డారు. ఆయన ఎలాగైతే పునరుద్ధానుడయ్యారో అప్పుడు మీరు కూడా ఏమవుతారు? పునరుద్ధానులు అవుతారు. శరీర పునరుద్ధానంతో మనం లేచి వెళ్తాం. ఈ విషయాన్ని అక్కడ చెప్తా ఉన్నాడు. అంటే క్రీస్తునందు ఏమైంది? సమస్తము ఓడించబడి విజయోత్సవంలోకి మనం ఉన్నాం. చూద్దాం, ముందుకు వెళదాం. చనిపోయిన వాడు పాప విముక్తుడు అని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాం. చూడండి,
ఏం జరిగిందంట? మనము క్రీస్తుతో కూడా చనిపోతే మనకేం అర్థం అవ్వాలి? వాట్ వీ నీడ్ టు రికగ్నైజ్, వాట్ వీ నీడ్ టు రెకన్, అంటే మనము ఏమి ఎరిగి ఉండాలి, మనల్ని మనం ఎలా ఎంచుకోవాలి మాట్లాడుతున్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయినట్లా మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా, అంటే ఆయనకి ఎలాగైతే ఆయన లేచాడో అలాగే నేను లేచాను, ఆయన మీద ఎలాగైతే మరణానికి ప్రభుత్వం లేదో నా మీద కూడా మరణానికి ప్రభుత్వం లేదు అని మనం ఎరగ. అటువలే మీరును. ఏం జరిగిందో తెలుసా? మనకి క్రీస్తుకు ఎలా జరిగిందో మనకు అలాగే జరిగింది, అలాగే జరగబోతుంది. ఆయన పాపిగా చనిపోలేదు, పాపముగా మార్చబడి చనిపోయాడు. సో మనము కూడా మన పాపం విషయంలో చనిపోయాం. ఆయన లేచాడు. ఆయన యందు మీరున్నారు కదా, మీరు చనిపోవడమే కాదు, ఆయన ఎలా లేచాడో మీరు కూడా అలాగే లేచారు. ఆయన జీవంలో లేచాడు కదా, మీరు కూడా నూతన జీవం గలవారై ఉన్నారు. ఈ నూతన జీవంలో కనుక మీరు నడుచుకుంటే ఆయన ఎలాగైతే పునరుద్ధానుడయ్యారో మీరు కూడా అలాగ పునరుద్ధానుడు అవుతాడు. ఆయన మీద ఎలాగైతే మరణమునకు ప్రభుత్వం లేదో మీ మీద కూడా మరణానికి ప్రభుత్వము లేదు. ఐడెంటిఫికేషన్ చూసారా ఎట్లా ఉందో? సో ఈ భూమి మీద మనం ఎవరము అనంటే, అంటే మీరు దీన్ని మళ్ళీ రాంగ్ డాక్టరీని క్రియేట్ చేయకండి. వీఆర్ క్రైస్ట్. ఎవరం మనం? క్రీస్తులం మనం. అందుకే మనల్ని క్రిస్టియన్ అంటారు, అంటే లిటిల్ క్రైస్ట్. క్రిస్టియన్ అంటే అదొక పేట, అదొక జాతి, అదొక కులం, అదొక మతం కాదు. నో. క్రిస్టియన్ అంటే అచ్చం క్రీస్తు లాంటోడు ఇక్కడ ఒకటి తిరుగుతుంటాడు రా అని అర్థం అనమాట. అంటే ఏంటి? మరణమునకు వాని మీద ప్రభుత్వం లేదు. అదేంటి? వాడు క్రీస్తుతో కూడా చనిపోయాడు. చనిపోయి నూతన జీవంతో లేచాడు. మరి వాళ్ళు ఎలా జీవిస్తుంటారు? నూతన జీవం గలవారై నడుచుకుంటారు. నడుచుకొని ఏం చేస్తారు? ఆయన ఎలాగైతే లేపబడ్డాడో వీళ్ళు కూడా అలాగ పునరుద్ధానులు అవుతారు. అమ్మో, ఇదంతా ఒక వింత జాతిరా. ఎంత వింత జాతి అనుకుంటున్నారు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన జాతి, పరిశుద్ధ జనం, దేవుని ప్రజలు, పెక్యులర్ పీపుల్ వీళ్ళు. మరి ఇలాంటి మనలో ఎలా యాక్సెప్ట్ చేస్తారా? అందుకే వాళ్ళకి ఈ లోకంలో శ్రమ. We need to walk in the newness of life. I am coming to the very strong point. So, reckon it and live it. నూతన జీవం కలవారై ఉన్నాము అని ఎరిగి ఎంచుకొని అలాగ జీవించాలి. ఇప్పుడు 11వ వచనం నుంచి చూద్దాం. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనండి. సో మనల్ని మనం ఏమని ఎంచుకోవాలి? నూతన జీవము పొందిన వాడను అని ఎంచుకోవాలి. న్యూ లైఫ్ చర్చ్ మెంబర్ని అని కాదు మనం ఎంచుకోవాల్సింది. నో, ఐ గాట్ ద న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ అని మనల్ని మనం ఎంచుకోవాలి అని అన్నమాట. యు ఆర్ నాట్ ఇన్ ద ఓల్డ్ లైఫ్, యు ఆర్ నాట్ ఇన్ ద ఓల్డ్ నేచర్. నో. ఈ న్యూ లైఫ్ పొందడానికి క్రీస్తుతో కూడా మరణ పునరుద్ధానలో పాలు పంపులు పొందావు నువ్వు. ఆయన ఎలాగైతే చనిపోయాడు నువ్వు అలా చనిపోయావు. ఆయన ఎలా పాతి పెట్టబడ్డావు అలా పాతి పెట్టబడ్డావు. ఇదంతా మరి ఒకానొక దినాన నీటి బాప్తిసంలో దిగి అందరికి చెప్పావు కదా. రండి సంగమా రండి, మీకు ఒకటి చూపిస్తాను. ఏందా నువ్వు చూపించేదంటే, నేను క్రీస్తులోనికి చేర్చబడ్డాను. తెలుసా? ఆ బాప్తిజం అంటే ఏదో సామాజిక పరిస్థితి కాదు. నో. దిస్ ఇస్ నాట్ అ సోషల్ స్టేటస్. చాలామంది బాప్తిజం తీసుకోవాలంటే భయపడతారు. ఎందుకు? నేను బాప్తిజం తీసుకున్న కాడ నుంచి నీ మీద ఏం కనబడదు. అంటే ఒక అంగుళం గబుక్కుని పెరిగిపోయి క్రైస్తవుడు అని అందరికీ తెలిసిపోతాం. ఏం తెలీదు. అంటే ఇంతకుముందు జుట్టు లేదు, ఇప్పుడు జుట్టు గబుక్కుని వచ్చేసి ఏరా నువ్వు క్రైస్తవుడు అయ్యావా, నీ క్రిస్టియన్ హెయిర్ వచ్చింది ఏంటని అలా ఎవడు గుర్తుపట్టడు. ఆల్రెడీ నీ లోపల జరిగిపోయిందబ్బా.
ఏం జరిగింది నీ లోపల? ఎప్పుడైతే నువ్వు క్రీస్తును అంగీకరించావో ఆ వెనువెంటనే ఏమైందంటే నువ్వు క్రీస్తులోనికి చేర్చబడ్డావు. క్రీస్తులోనికి చేర్చబడ్డావు అంటే అర్థం ఏంటి? ఆయన మరణంలోనికి చేర్చబడ్డావు అంటే అర్థం ఏంటి? ఆయనతో సాదృశ్యం గలవాడవయ్యావు అంటే అర్థం ఏంటి? ఆయన పునరుద్ధానుడు ఎలాగ నువ్వు అలా అవుతావు అని అర్థం. అంటే అర్థం ఏంటి? ఆయన మీద ఎలాగైతే మరణానికి ప్రభుత్వం లేదా నీ మీద కూడా మరణానికి ప్రభుత్వం. ఇదంతా అయిపోయింది. మరి అయిపోయిన దాన్ని అందరినీ మీరు చెప్పవా? నువ్వు నేను నీ బర్త్డే అంటగా ఏం చెప్పవేంటి? అది చెప్పేది ఏముంది? చెప్పాములే అంటే చెప్పడం ఏందయ్యా? కేక్ కట్ చేయవా అంటే ఏదో చూపించయ్యా. ఓ కేక్ కట్ చేసో క్యాండిల్ పెట్టో ఏదో చేసి మిఠాయి తినిపించి ఏంటి సంగతి అని అంటే నా బర్త్డే అని చెప్పాలిగా. సో వాట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అండర్ ద వాటర్, ఇన్ ద వాటర్ ఈజ్ నాట్ ద యాక్చువల్ థింగ్, దట్స్ అ డిక్లరేషన్. ఏంటి కేక్ కట్ చేస్తున్నారు అని అంటే నా బర్త్డే అంటే బర్త్డే అని చెప్పడానికి కేక్. అలాగే నా లోపల ఏదో జరిగింది అనడానికి నీళ్ళలో దిగి బయటకు వస్తున్నాను. ఎందుకు నీళ్ళలో దిగావంటే ఇదిగో ఇలాగే నేను క్రీస్తులోనికి చేర్చబడ్డాను అంటే ఆయన మరణంలోనికి చేర్చబడ్డానప్పా. అంటే ఆయన ఎలా పాతిపెట్టాడో ఇదిగో నేను కూడా అలా పాతిపెట్టబడ్డాను. అంటే ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో నేను కూడా ఒకానొక దినాన తిరిగి ఇలా లేస్తాను. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఆయన నాకు అనుగ్రహించిన నూతన జీవం కలిగి నేను జీవిస్తాను. నన్ను నేను ఆ నూతన జీవము కలిగిన వానిగా ఎంచుకుంటున్నాను. దానికి మీరందరూ సాక్షులు అని సంఘాన్ని పిలిచి చెప్పడమే నీటి బాప్తిసం. ఆల్రెడీ ఈరోజు బాప్తిసం తీసుకునే వాళ్ళకి ఒక లెసన్ ఇచ్చాను అంతే. ఆల్రెడీ నీ లోపల జరిగిపోయిన దాన్ని నీలాంటి వాళ్ళని కొందరిని పిలిచి అర్థమయ్యే వాళ్ళకి చెప్తున్నావు నువ్వు అంతే. మన బర్త్డే అయితే ఊరందని పిలవంగా, మన ఫ్రెండ్స్ని మనకు తెలిసిన వాళ్ళు పిలుస్తాం. అలాగే బాప్తిస్వానికి ఊరందరిని పిలిచి ఫేస్బుక్లో పెట్టుకొని ఇవన్నీ చెయ్యం. ఎవరికి చెప్తాం? ఇది అర్థమయ్యేవాడికి చెప్తాం. ఫేస్బుక్లో పెడితే ఆడికి ఏమర్థం? వీళ్ళు ఎందుకు నీళ్ళలో దిగారు, నీళ్ళలోంచి బయటికి ఎందుకు వచ్చారు అనుకుంటుంది ప్రపంచం అంతా. అవసరం లేని అర్థం కాని వాళ్ళకి ఎందుకు చెప్తాం? అర్థమయ్యే సంఘాన్ని పిలిచి చెప్తాం అనమాట. మీరందరూ చూడండి ఇదిగో దిగుతున్నానా, కరెక్ట్రా. సో నీ లోపల కూడా ఇది జరిగిందా? జరిగింది, అదే కదా మీకు పిలిచి చెప్తున్నాను. దానికి మీరే సాక్షులు. మీ ఎదుట నేను సాక్ష్యం ఇస్తున్నాను. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దాకా చాలా జాగ్రత్తగా విన్నారు, ఇప్పుడు నుంచి కూడా వినండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. దిస్ ఈజ్ అ స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్. న్యూనెస్ ఆఫ్ లైఫ్లో బ్రతకాలి అనంటే మనం చేయాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి పనిని చెప్పి 23వ వచనాన్ని రాసి ముగించాడు. కాబట్టి ఏం చేయండి అంటే ఏదైతే చచ్చిందో దాన్ని మళ్ళీ మీరు నీళ్లు పోసి లేపకండి. వాస్తవానికైతే పాపమునకు మీ మీద, మరణమునకు మీ మీద ప్రభుత్వం లేదు అసలు. అప్పుడుండేది. కాబట్టి అప్పుడు ఏమైంది? మీరు పాపము చేత, అపవాది చేత మరలు కొల్పబడి ఈడ్చుకుపోయాడు. ఈడ్చుకుపోతాడు. మీకు ఏం తెలియక అలా పోతున్నారు. అప్పుడు తెలుసా? అప్పుడు ఏంటంటే పాపానికి మన మీద ప్రభుత్వం ఉంది, మరణానికి మన మీద ప్రభుత్వం ఉంది. కాబట్టి సాతాను ఆ కళ్ళెం వేసి, ఆ కొండేసి మనల్ని ఈడ్చుకుపోతుండే. మనం అలా సచ్చిన కుక్కలాగా వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు ఏమైంది? గబుక్కును లేచాం ఇలాగా. ఇప్పుడు ఈడ్చుకెళ్తుంటే మనం ఇప్పుడు కూడా పోతామా? ఏం చేస్తాం? ఇప్పుడు తిరగబడతాం. ఇప్పుడు ఏలనీయకుడి. స్టిల్ హీ విల్ ట్రై ఫర్ యూ. గర్జించే సింహం వల్లే నువ్వు కనబడ్డప్పుడల్లా అంటాడు ఇలాగా. ఎలా నువ్వేంటో నీ సంగతి ఏంటో మాకు తెలుసు, కానీ దానికంటే ముందు నేనేంటో నాకేం జరిగిందో నాకు తెలుసు, కానీ నీ పప్పులన్నీ నా దగ్గర ఉడకవు, కానీ ఎల్లమ్మా ఎల్లని చెప్తామన్నమాట. అంతేనా? నీకు అర్థమైపోయిందా? తెలిసిందా నీకు అంటాడు. మరి లేకపోతే నేను చదివాను రోమాపత్రిక 6వ అధ్యాయం, నన్ను నేను నూతన జీవము గలవాడనని ఎంచుకొనుచున్నాను. నీకు నా మీద ఇకను ప్రభుత్వము లేదు, ఇంకెవడన్నా ఉంటే ట్రై చేసుకో అంటామన్నమాట. అప్పటి నుండి అపవాది ఆయనను ఇక ఎన్నడూ తెగింపలేదు. ఎందుకు? హీ నోస్.
మనం ఏం చేస్తుంటే ఇక్కడికి వచ్చి సాతానుగాడు మా వెనకాలే ఉండి మా ఆయన మీద కాసేపు, నా మీద కాసేపు, నా పిల్లల మీద కాసేపు నుండి మమ్మల్ని శోధించేస్తున్నాడు అని అనగానే మరి ఏమనుకున్నావు, మనం అంటే ఆ మాత్రం భయం ఉండాలంటాడు. ఎంచుకొనుడి ఎంచుకొనుడి ఎంచుకొనుడి, ఎంచుకుంటున్న మీరు ఛాన్స్ ఇవ్వకండి. ఏమన్నాడు? అపవాదికి చోటు ఇయ్యకుడి. ఒక ఆయన అన్నాడు కదా, పుల్లి కనిపెట్టిన ఆయన తెలుసా మీకైనా? గుర్తున్నాడా? నాకు అరికాలు మోపడానికి గనక స్థలం ఇస్తే ఈ పుల్లి ఎలా పనిచేస్తుంటే భూగోళాలను కూడా నేను పైకెత్తుతాను అన్నాడు. అదనమాట చోటు ఇయ్యకుడి అంటే. ఎంత ఎంత చోటు? నువ్వు అరికాలు మోపే అంత ప్లేస్ ఇస్తే భూగోళాన్ని ఎత్తేస్తాను నేను అన్నాడు. అపవాదికి చోటు ఇయ్యకుడి. ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంది, ఫుట్ హోల్డ్ అంట. ఫుట్ హోల్డ్ అంటే మన తెలుగులో చెప్పాలంటే పట్టి ఇవ్వకండి. ఇస్తే ఎత్తి నేలకేసి కొడతాడు. అపవాదికి చోటు ఇయ్యకుడి. ఏమన్నాడు? కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములు దుర్నీతికి. అంటే ఎంట్రీ ఎక్కడి నుంచి మొదలవుతుంది? శరీరంలో నుంచి మొదలవుతుంది. శరీరంలో నుంచి, ఇక్కడి నుంచే ఎంట్రీ. మన అంతరంగం ఆశిస్తుంది, ఎంట్రీ ఎక్కడి నుంచి వెళ్తుంది? నాకు తినాలి అని ఉంది. ఏం తింటుంది? 4 తింటుంది. నువ్వేం తినవుగా? 4 తింటే నీకు అనిపిస్తుంది. నువ్వెప్పుడు తిన్నావు అసలు? నువ్వు ఎప్పుడన్నా తిన్నావా? ఓకే, సో మరి ఏం చేయాలి? అప్పగించకండి. ఫస్ట్ థింగ్ ఏమంటున్నాడు అంటే ఎంచుకోండి. సెకండ్ థింగ్ ఏమంటున్నాడు? ఏలనీయకండి. థర్డ్ థింగ్ ఏమంటున్నాడు? అప్పగించకండి. అయితే ఏం చేయాలి? మృతుల్లో నుండి సజీవులమని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. ఎందుకు అనంటే లోబడుటకు దేనికి మనం అప్పగించుకుంటామో అది మనల్ని ఏలుతుంది. ఈ మాట చెప్పి నేను ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. మనం రోడ్డు మీద తిరుగుతూ ఉంటే మన నెత్తి మీద చాలా పక్షులు ఎగురుతాయా ఎగరవా? అంటే మనం రోడ్డు మీదకి వచ్చామని చెప్పి పక్షులన్నీ దాక్కుంటాయా? ఎందుకు ఎగురుతాయి పక్షులు? నేను వచ్చాక నువ్వు పక్క వెళ్ళిపోవాలి కదా. పక్షులు ఎందుకు ఎగురుతాయి చెప్పండి? ఎందుకు ఎగురుతాయి అంటే మనం ఎందుకు నడుస్తాం అన్నట్టుగా ఉందండి. మనం నడుస్తామో ఇవి ఎగురుతాయి, అంతే. అంత కామన్ అది, అంత సింపుల్ అది. ఎప్పుడన్నా పక్షి మీ నెత్తి మీద గూడు పెట్టిందా? చెప్పండి, ఎప్పుడన్నా గూడు పెట్టిందా? రెట్టేసిందా పోనీ? సరే, మీ మీద రెట్టేయడానికి మన వీధిలో ఉన్నటువంటి విగ్రహం మీద రెట్టేయడానికి తేడా ఉందేమన్నా? మన మీద ఎప్పుడో పొరపాటున ఒకసారి రెట్టేస్తా తుడిచేసుకుంటాం. ఆ విగ్రహం నెత్తి నిండా చూడండి ఏముంటాయో, వైట్ కలర్. అది పెయింట్ అనుకుంటున్నారా మీరు? లేకపోతే యెహోవా కృప మంచు వలె పడింది అనుకుంటున్నారా? కాదు. ఎందుకు వేస్తున్నాయి చెప్పాలి? మన మీద ఎప్పుడో పొరపాటున వేస్తాయి కానీ రెగ్యులర్గా వేయవు. ఆ విగ్రహం మీద వేస్తాయి. ఎందుకు వేస్తాయి? ఏంటి? ఏలనీయదు. మనం అది విగ్రహం ఏం చేస్తుంది? వేసుకో అని కూర్చుంటుంది. ఎప్పుడన్నా షో అన్నదా? మనం ఏం చేస్తాం? షో అంటాం. ఎందుకు? సజీవులము అని ఎంచుకుంటున్నాం కాబట్టి. యు గాట్ ఇట్? పక్షులు నెత్తి మీద ఎగురుతాయి కానీ మన నెత్తి మీద గూడు కడతాయి. ఎప్పుడు కడతాయి? ఫస్ట్ థింగ్, మనము అలా ఉండిపోతే కడతాయి. సెకండ్ థింగ్, మనం అనుమతిస్తే కడతాయి. మనం ఏమంటాం తెలుసా? నేనేం అనలేదు తెలుసా, అదే ఎగిరి అదే వచ్చి నా నెత్తి మీద కూర్చొని అదే రెట్టేసి అదే గూడు పెట్టింది. పక్షి అన్నాక గూడు పెట్టదా? పక్షి అన్నాక రెట్టేయదా?
దాని లక్షణం నేనేం చెయ్యాలి? ఆ పక్షి గూడు పెట్టే పక్షికి, గుడ్డు పెట్టే పక్షికి, రెట్టేసే పక్షికి నా జీవితం బలైపోయింది. నేను కాదు అంకుల్, ఫస్ట్ ఆ అమ్మాయి నాకు హాయ్ అని మెసేజ్ పెట్టింది. పెడితే నువ్వేం చేసావు? డ్రింగ్ 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 అని పంపేవా లేదా? పంపేవా లేదా? ఏంటో తెలుసండి అది? తెలియలేదు. దానికి రిప్లై రాకపోతే బ్లాక్ డ్రింగ్ 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 డ్రింగ్. మళ్ళీ రిప్లై రాకపోతే బ్రోకెన్ డ్రింగ్ డ్రింగ్ డ్రింగ్. పెట్టేవా లేదా? నేనేం పెట్టలేదు, అయినా పక్షి నా నెత్తి మీద గూడు కట్టింది. నిజమా? నిజమా? నో వే, నో వే. నేను అసలు ఎప్పుడు నేను ఏమనలేదు అంకుల్. నా కాలేజ్కి నేను వెళ్ళేవాడిని, అయినా వెంటబడి 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 నన్ను లవ్ చేశాడు. వెంటబడి 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 లవ్ ఎట్లా చేస్తాడు చెప్పు? ఏదో రోజు నువ్వు వెనక్కి తిరిగి పో ఈడియట్ అంటేనే కదా లవ్ చేసింది. తిట్టాను అంకుల్. ఆ తిట్టే అంటే ఆడికి అర్థమైంది. ఏమని తిట్టావు? పో ఈడియట్ ఊరికి నా ఎంట మడకు, అందరూ చూస్తున్నారు అన్నావు నువ్వు. ఆహా అని ఆడికి అర్థమైంది. అసలు మ్యాటర్ ఆడికి ల్యాండ్ అయిపోయింది. గూడు ఊరికే పెట్టదు, గూడు పెట్టాక గుడ్డు పెట్టకుండా ఉండదు, గుడ్డు పెట్టాక పిల్ల పెట్టకుండా ఉండదు, పిల్ల బాగా పుట్టింది కాబట్టి మరో గుడ్డు పెట్టకుండా ఉండదు. అది అలా కంటిన్యూ అయిపోద్ది. నీ నెత్తి పిచ్చుకు కూడా అయిపోద్ది. ఇక నువ్వు అలా తిరుగుతుంటావు. కాబట్టి ఫస్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి. సెకండ్, నువ్వు ఏంటో అది అని నువ్వు ఎంచుకోవాలి. హే ఐఎమ్ దిస్ అని ఎంచుకోవాలి. ఏలనీయొద్దు, అప్పగించుకోవద్దు. కానీ ఏం చేయాలి? క్రీస్తుకు అప్పగించుకోవాలి. దిస్ ఈజ్ న్యూనెస్ ఆఫ్ లైఫ్, న్యూనెస్ ఆఫ్ లైఫ్. సో ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు ద నట్షెల్. ఏంటంటే, పాపము విషయమై చనిపోయాము, నీతి విషయమై తిరిగి లేచాము, ఇది నూతన జీవము పొందాము. ఈ నూతన జీవాన్ని మనం జీవించాలి. అంటే అర్థం ఏంటి అనంటే, ఇక పాపమును ఏలనీయకుండా నీతిమంతులముగా మనము జీవిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎలాగా? అచ్చము క్రీస్తులాగా. ఎందుకు? క్రీస్తుకు ఏం జరిగిందో అవన్నీ నాకు జరిగినాయి అని మనము ఎరుగుదము గనుక మనము అలా అని ఎంచుకోవాలి. ఎంచుకుంటున్నాం గనక దానిని ఏలనీయకూడదు. ఏలనీయకూడదంటే అప్పగించుకోకూడదు. మరేం చెయ్యాలి? ఆయనకు అప్పగించుకోవాలి. ఉదయకాల సమయంలో ప్రభు బలలోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఈ సంవత్సరం మొదటి ఆదివారం ఒక గొప్ప తీర్మానాన్ని మనం చేసుకుందాం. ప్రభువా, నీ శరీరంలో, నీ రక్తంలో పాలు పంపులు పొందుతున్నటువంటి నేను నీతో సాదృశ్యం గలవాడనై, నీతో ఐక్యపరచబడిన వాడనై, నీతో మృతి చెందిన వాడనై, నీతో పాతిపెట్టబడిన వాడనై ఉన్నానని నేను ఎరిగి నన్ను నేను అలాగూ ఎంచుకుంటున్నాను. ఒకానొక దినాన నీవెలాగైతే లేపబడ్డావో అలాగే నేను లేపబడతాను. కాబట్టి మృతుల నుండి సజీవులమని, పాపము నుండి విముక్తులమని, నూతన జీవం గలవారమని ఎరిగి ఎంచుకొని ఆ నూతన జీవం గలవారమై జీవించడానికి నేను తీర్మానించుకుంటున్నాను అని మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రభు సన్నిధిలోనికి వద్దాం. ప్రభు బలలో పాలు పంపులు పొందాం.